మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ రోజు? మేషరాశి వారికి శత్రువుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, రాత విధానంలో చేసుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధించడంలో శ్రమను ఇచ్చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో కూడిన విధానంలో మీకు గౌరవం, బాధ్యతలు పెరుగుతూ నూతన అవకాశాలకి అది ఒక చక్కటి నాంది పలికే విధంగా ఉండే అవకాశం ఉంది. వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, విద్యాపరమైన అంశాల్లో కానీ వీలైనంత వరకు తగిన విధంగా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి ఆలోచనలలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి విజయాన్ని సాధించే అవకాశం అనేది ఉంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని రకాలైన ఆలస్యాల వల్ల అది మీకు కొంత ఇబ్బందిగా కలిగినప్పటికీ చివరికి అనుకున్న ఫలితాల్లో ఆలస్యంగానైనా విజయాన్ని సాధిస్తారు. అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్ని చక్కగా పెంపొందించుకుంటూ, రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే సమయంగానే భావించవచ్చు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ప్రయాణాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో, అంటే గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కావచ్చు, దూర ప్రయాణాలు మొదలైన వాటి విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. ఆలస్యాల విషయంలో మీరు తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందే విషయంలో కొన్ని ఆలస్యాలు అనేవి ఏర్పడడం బట్టి రావాల్సిన ధనం విషయంలో మీరు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి. అనుకున్న సమయానికి ధనం అందకపోవడం వల్ల ఆల్రెడీ మీరు చేసిన వాగ్దానాల విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ధనాన్ని మరొక విధంగా రెడీ చేసుకొని సిద్ధంగా పెట్టుకుంటే చాలా వరకు మీకు ఆ రకమైన చికాకుని అధిగమించగలుగుతారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో కావచ్చు, లేకపోతే ఇతరులకి మీరు ఏదైనా వాగ్దానాలు చేసిన విషయంలో కావచ్చు, అది మాట నిలుపుకోలేని పరిస్థితులు లాంటివి రావడం వల్ల కూడా కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. దానివల్ల మాటల వల్ల విభేదాలు లేకపోతే అపార్థాలకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కావచ్చు, లేకపోతే పూర్వపు ధనం సమయానికి అందకపోవడం బట్టి కావచ్చు, మీరు అనుకున్న ప్రణాళికకి కొంత విరుద్ధంగా వెళ్ళే పరిస్థితుల వల్ల కొంత ఘర్షణ ఉన్నా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.